కన్నడంలో విజయవంతమైన పౌరాణిక చిత్రానికి తెలుగు డబ్బింగ్ శ్రీశైల మహాత్మ్యం 1962 ఫిబ్రవరి 3న విడుదలయ్యింది. దీనికి మూలమైన కన్నడ చిత్రం శ్రీశైల మహాత్మ్యే 1961 నవంబర్ 28న విడుదలయ్యింది. కన్నడంలో శ్రీశైల పిక్చర్స్ వాళ్లు నిర్మించిన ఈ చిత్రాన్ని అలంకార్ ఫిలిమ్స్ బ్యానర్లో బిఎన్ స్వామి తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకత్వం ఆరూర్ పట్టాభి. ఈ సినిమా కథ క్లుప్తంగా శలాదముని పుత్రులు నంది పర్వతులు శ్రీశైల పర్వతం మీద శివుడి కోసం తపస్సు చేస్తుంటారు. వాళ్ల గురించి శివుడికి చెప్పడానికి వెళ్తున్న నారదుడితో పాటు దూర్వాసుడు కూడా కైలాసానికి వెళ్తాడు. పార్వతీ పరమేశ్వరుల ఏకాంతానికి భంగం కలిగించినందుకు పార్వతి దూర్వాసుణ్ణి శపిస్తుంది. తన భక్తుణ్ణి శపించినందుకు ఆగ్రహించిన శివుడు పార్వతిని శపిస్తాడు. దాని ఫలితంగా పార్వతి చంద్రగుప్త మహారాజు దంపతులకు పసిపాపగా దొరుకుతుంది. దూర్వాసుడు ఆ కొలువులోనే రాజగురువు అవుతాడు. పసిపాపను ఎత్తుకుని లాలించేలోగానే చంద్రగుప్తుడు శత్రువులను ఎదుర్కోవడానికి యుద్ధానికి వెళ్లాల్సొస్తుంది. ఆ యుద్ధం 16 సంవత్సరాలు కొనసాగుతుంది. యుద్ధం నుంచి తిరిగొస్తూ యుక్త వయస్కురాలైన కూతురు భ్రమరాంబను చూస్తాడు చంద్రగుప్తుడు. కాని ఒక యక్షకన్య ఇచ్చిన శాప ఫలితంగా ఆ భ్రమరాంబ తన కూతురు అని గుర్తించలేక ఆమెను మోహిస్తాడు. భార్య రాజగురువు ఎంత చెప్పినా వినడు. భ్రమరాంబ రాజ్యం విడిచి వెళ్లిపోతుంది. మహారాజు ధర్మం తప్పినందువల్ల రాజ్యమంతా కరువు తాండవిస్తుంది. శత్రువులు మళ్లీ దండెత్తుతారు. అయినా శాపాంధుడైన చంద్రగుప్తుడు మతిభ్రష్టుడై భ్రమరాంబ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. తరువాత భ్రమరాంబ ఏమైంది, చంద్రగుప్తుడికి ఎప్పుడు కనువిప్పు కలుగుతుంది, భ్రమరాంబ రాజగురువులు ఎలా శాప విముక్తులవుతారు అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి రాస్తే పామర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు కన్నడ కంఠీరవ రాజకుమార్, డిక్కీ మాధవరావు, బాలకృష్ణ, కృష్ణకుమారి, సంధ్య మొదలైనవారు. తరువాతి రోజుల్లో ప్రముఖ హీరోయిన్ అయిన జయలలిత ఈ చిత్రంలో బాలనటిగా కనిపిస్తారు. భక్తిరస ప్రధానమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది ఈ చిత్రం.